శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం 24వ శ్లోకానికి వచ్చాం. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మ 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 అని చెప్పారు. బ్రహ్మ అని పైన పొల్లు ఇస్తే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ అంటే మాత్రం పరబ్రహ్మ, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ. ఆయనకు మాత్రం పైన పొల్లు లేదు. ఇక మనం ఈ శ్లోకంలో వెళ్ళే ముందు ఇప్పటిదాకా మనకు చెప్పింది జ్ఞానయోగంలో జ్ఞాని ఎలా ఉంటాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయం మనకు చెప్పుకుంటూ వచ్చాడు. మొదట ఈ విషయాన్ని ఎవరు చెప్పింది అని చెప్పుకుంటూ వచ్చి రాజులుగా ఉండేవాడు కూడా వంశపారంపర్యంగా కూడా ఈ జ్ఞాన కర్మయోగులు ఉన్నారు అని చెప్పి, సంసారంలో ఉన్న కూడా కర్మయోగులు ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి అంతా మనకు చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో కీలకమైన ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అకర్మలో కర్మ చేయడం, కర్మలో అకర్మను చూడటం, ఈ రెండు జ్ఞానికి సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనకు చెప్పి దాన్ని మనకు విపులంగా చెప్పారు. ఎలా చెప్పారు? అది కూడా నిరాశ, కోరికలు లేకుండా ఉండాలి, సంకల్పాలు లేకుండా ఉండాలి, ద్వంద్వాతీతంగా ఉండాలి, ఫలం ఆశించకుండా ఉండాలి. ఇవన్నీ మనకు ఇప్పుడు చెప్పారు. ముందు శ్లోకం ఉంటాయి, ఇప్పటిదాకా ఉన్నాం ముందు శ్లోకాల్లో. ఇదంతా నిన్న మనం చెప్పుకున్న శ్లోకాలు 22. యదృచ్ఛ లాభ సంతుష్టవు, అంటే అయాచితంగా వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా సంతృప్తిగా ఉంటాడు, ఫలితం వచ్చినా రాకపోయినా సంతృప్తిగా ఉంటాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు అని అన్ని చెప్పేశాడు. అలాంటి వాడు కర్మల్ని ఏ విధంగా చేస్తాడంటే యజ్ఞంగా చేస్తాడు అనే విషయంతో చెప్పేశారు. 23 శ్లోకంలో యజ్ఞంగా ఆచరిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు మనకు యజ్ఞం గురించి చెప్తున్నారు ఈ శ్లోకం. ఈ శ్లోకంలోకి వెళ్లే ముందు కొంచెం తెలుసుకొని వెళ్దాం. అసలు ఎలా ఉంటాడు ఆ జ్ఞాని పరిస్థితి ఏందనే విషయాన్ని మనం తెలుసుకొని వెళ్దాం. దీనికి మనం ఆల్రెడీ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పినట్టు చెప్పుకున్నాం. ఇంకా వివరంగా కొంచెం తెలుసుకొని వెళ్దాం. ఇప్పుడు కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం, ఈ విషయం గురించి కొంచెం తెలుసుకొని వెళ్దాం. అంటే దీన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు, దీన్నే యజ్ఞ ప్రకారంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ విషయాన్ని. ఇప్పుడు 12 యజ్ఞాల గురించి వివరిస్తారు ఇక్కడి నుంచి. అందులో ముందు జ్ఞాని చేసే అసలైన యజ్ఞం ఏందో మనకి ఈ శ్లోకంలో చెప్తారన్నమాట. దానికంటే ముందు బేసిక్ పాయింట్స్ తెలుసుకొని వెళ్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం, అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి వశిష్ఠ మహర్షి ఒక వాగు ఒడ్డున ఆయన ఆశ్రమం ఉంది. ఇంకో అవతల వాగు ఒడ్డున దుర్వాస మహాముని యొక్క ఆశ్రమం ఉంది. ఆశ్రమం కాదు, కేవలం ఆయన ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు. వశిష్ఠ మహర్షి చూచాడు ఆయన అక్కడ తపస్సు చేస్తున్న విషయాన్ని. అయ్యో పాపం, ఎన్నో రోజుల నుంచి ఆహారం సరిగ్గా లేదు, ఈయనకి ఆహారం పెడదాము అనుకొని ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉండే ఒక ఆమెను పిలిచి భార్య చేత, అరుంధతి చేత అన్నీ సడ్రసోపేతంగా వంటలు చేయించి అవన్నీ కుండల్లో సర్దించి బాగా గడ్డ పెరుగు అన్నీ పెట్టించి ఆ కుండలను తీసుకెళ్ళి ఆ దుర్వాస మహామునికి ఇవ్వవలసింది అని ఒక స్త్రీని పంపించాడు. ఆమె వెళ్ళేసరికి మామూలుగా అయితే వాగు నడిచిపోయి దాటేస్తారు, కానీ ఆ రోజు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు ఆమె వెనక్కు వచ్చి ఆ వశిష్ఠ మహర్షిని అడిగింది, అయ్యా నేను ఎలా వెళ్ళాలి, చాలా ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది, నేను వెళ్ళలేను, ఎలా చేయమంటారంటున్నాడు. ఓ అలాగా ఉందా, సరే ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ గంగామాతకు నమస్కారం పెట్టి, అమ్మా వశిష్ఠ మహర్షి అఖండ బ్రహ్మచారి అయితే నాకు దారి ఇవ్వు అని అడుగు అంటాడు.
ఆమె ఆశ్చర్యపోతుంది. అఖండ బ్రహ్మచారి ఏంది, ఈయనకు 100 మంది పిల్లకాయలుంటే అని మనసులో అనుకుంటుంది. కానీ బయటికి అనలేదు కదా, ఆయన పెద్ద ఋషి కదా, ఆయన్నే అడుగుతుంది ఆమె. అందుకని ఆమె సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. పోయి ఆ వాగు దగ్గరికి పోయి గంగామాతకు నమస్కారం పెట్టి, అమ్మా ఆ వశిష్ఠ మహర్షి గారు అఖండ బ్రహ్మచారి అయితే నాకు దారి ఇస్తావా అని అడుగుతుంది. వెంటనే నీరు 2 పాయలుగా విడిపోయి మధ్య దారిస్తుంది. అంత పెద్ద ప్రవాహం. ఆమె ఆ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వాగు దాటిపోతుంది. యథాప్రకారం మళ్ళీ వాగు ప్రవహిస్తుంది. పోయేసి ఆయన జరిగిపోతుంది. ఇట్లా వశిష్ఠ మహర్షి పంపించారు, మీకు భోజనం వడ్డిస్తాను కూర్చోమంటుంది. ఆయన కూర్చుంటాడు. ఏం వడ్డిస్తుంటే ఆయన బాగా తపస్సంపన్నుడు. ఊరికే 2 ముద్దలు కలిపి నోట్లో పెట్టుకుంటాడు. ఆ మనసులో అనుకుంటుంది, అనవసరంగా ఎందుకో ఇన్ని కుండల నిండా ఆహారం పంపించారు ఈయన తినడానికి, అక్కడి నుంచి నేను మోసుకొని వచ్చాను మనసులో అనుకుంటాను. వెంటనే ఆయన ఆ పెద్ద విస్తరాకేసి వడ్డిస్తున్నాను, ఆకు అరిటాకు తెచ్చి వడ్డిస్తుంది. పెట్టు అని చెప్పి అన్ని కుండల్లో ఉన్నది ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తాడు. ఆశ్చర్యపోతున్నాను, ఇంత పదార్థం ఒకళ్ళు తింటారా అనుకుంటుంది మనసులో. సరే ఇంకా ఆమె ఆ ఋషుల దగ్గర ఏం మాట్లాడడానికి లేదుగా, వాళ్ళు చాలా తపస్సం పనులు కదా. వెంటనే ఆమె ఇంకా నేను వెళ్ళొస్తాను, పోయి రమ్మంటాడు. ఆమె వచ్చేసరికి మళ్ళీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మళ్ళీ వెనక్కి పోయి దుర్వాస మహామనుషుని అడిగింది, నేను వాగు దాటాలి, ఎలా దాటాలి, చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోందండి. అలాగా, సరే అయితే నువ్వు ఆ వాగు దగ్గరికి వెళ్ళి గంగామాత నమస్కారం పెట్టి, ఈ దుర్వాస మహాముని నిత్య ఉపవాసంతో ఉండేవాడైతే నాకు దారి ఇమ్మని అడుగు అంటాడు. మనసులో అనుకుంటుంది, ఇప్పుడే కదా ఇంత తిన్నాడు, ఈయన ఉపవాసం ఉండేది ఏంది అని మనసులో అనుకుంటాడు. సరే ఇంక మనం ఏం అనడానికి లేదుగా, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడడానికి లేదు. సరే ఏమైతే అవుతుందో ఆమె వచ్చేసి ఆ గట్టును నిలబడి గంగామాతకు మళ్ళీ నమస్కరించి, అమ్మ ఈయన దుర్వాస మహాముని నిత్య ఉపవాసం చేసేవాడితే నాకు దారి ఇవ్వు అంటుంది. వెంటనే ఆ వాగు నీరు పక్కగా 2 పాయలుగా చీలిపోయి మధ్యలో దారిస్తుంది. దాటి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఈమెకు ఆలోచన ఉండిపోతుంది, ఈయనేమో అఖండ బ్రహ్మచారి, ఆయనేమో ఉపవాసం చేసేవాడా, ఏంది విచిత్రంగా ఉంది అని చెప్పి ఆమెకు అదే ఆలోచనగా ఉంటుంది. వశిష్ఠుడు చూస్తాడు, ఏమి నీ సందేహం అంటాడు. ఆయన సందేహం తెలుసుగా. అనగానే నాకు సందేహంగా ఉంది మా మహాశయ అంటుంది. రా ఇక్కడ రా అని చెప్పి, ఈ సందేహం నాకు తెలుసు, నువ్వు అడగక్కర్లేదు, నాకు తెలుసు అంటాడు. ఏంది అని, నీ సందేహం అదే కదా, నాకు ఇంతమంది పిల్లకాయలు ఉంటే నేను ఎక్కడ బ్రహ్మచారిని అని నీ ఉద్దేశం అంతేగా. ఆయన అంత భోంచేశాడు కదా, ఆయన ఉపవాసం ఉండేది అని నీ సందేహం అంతేగా అంటాడు. అంతే అంతే, కానీ గంగామాత ఎట్లా ఒప్పుకుందో నాకు అర్థం కాదంటుంది. గంగామాత తెలుసు, ప్రకృతి స్వరూపం, ఆమెకు తెలియకపోవడం ఏంటి, ఇంతకీ నీకు నేను చెప్తా వీరు అంటాడు. ఏంటంటే, మేము అంతటా బ్రహ్మం చూస్తున్నాం, నేను కానీ ఆ దుర్వాస మహాముని కానీ మే ఇద్దరం అంతటా బ్రహ్మమే చూస్తున్నాం, ఇంకేం చూడటం లేదు. పైన మేము ఏ పని చేసినా అంటడం లేదు, అంటుకొని చేయడం లేదు. ఏ పని చేసినా దాంట్లో తాదాత్మ్యం మేము చెందాం. మేము బ్రహ్మాన్ని మేమే బ్రహ్మగా, బ్రహ్మ పదార్థం మేమే అయినట్టు అంతటా బ్రహ్మను చూస్తూ ఉన్న వాళ్ళం మేము. కాబట్టి మాకు ఎటువంటి కర్మలు అంటుకోవు అని చెప్తాడు. ఆమెకు మామూలు సాధారణమైన మనిషి, ఆమెకేం అర్థం కాదు. ఆ జ్ఞానం అర్థం కాకపోయేసరికి అలా చూస్తూ ఉంటుంది. నీకు అర్థం కాలేదా, అంతటా పరమాత్మని మేము చూస్తున్నాం, మాలో కూడా చూస్తున్నాం, నీలో కూడా చూస్తున్నాము. అందువల్ల మేము దేనికి అంటాం కాబట్టి మేము ఏ పనులు చేసినట్టు కాదు అని చెప్తాడు. ఇంకా ఆమెకు అర్థం కావడం కొంచెం కష్టమైంది, కానీ అట్ట ఆయన చెప్పేశాడు ఆమెకి. ఇప్పుడు మనకేం అర్థమవుతుంది ఈ కథ వల్ల, అంతటా పరమాత్మను చూస్తున్నారు, తమలో కూడా చూస్తున్నారు, ఆత్మస్వరూపంగా తమలో ఉన్న ఆత్మను చూస్తున్నారు, అంతటా ఆత్మను చూస్తున్నారు. వాళ్ళు చేసే పని అది. కాబట్టి ఏమైపోయింది, ఈ శరీరంగా కనిపిస్తున్న అన్ని రూపాలతో కనిపిస్తుందంతా కూడా
ఆ రూపాల లోపల కూర్చోన్న చైతన్యం భగవంతుడే అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. తెలుసుకోవడం వేరే, నోటితో చెప్పడం వేరే, అనుభవంలో రావడం చాలా కష్టం. వాళ్ళకి అనుభవంలోకి వచ్చేసింది ఆ విషయం. అందుకనే ఆ మనసులో అనుకున్న కూడా వాళ్ళకి తెలిసిపోయింది. దుర్వాస మహామునికి ఎలా తెలిసింది? 2 ముద్దలు తినగానే ఆమె తినలేదని మనసులో అనుకోగానే తినేశాడు కూర్చొని. అంత పదార్థం తింటున్నా అనే దాంతో అది రుచిగా ఉందా, ఇలా ఉందా, అలా ఉందా, ఏం తెచ్చారు పదార్థాలను కూడా గమనించాడు ఆయన. ఆయన తింటుంది ఎలా తింటున్నాడు? అక్కడ ఎదురుగా ఉన్నది బ్రహ్మ పదార్థం, భగవంతుడే అని తింటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఆ స్థాయి, వాళ్ళు ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు. అలాగే అంతమంది సంతానం కలిగిన వశిష్ఠ మహర్షి అంటడం లేదు. ఆ సంసార బంధంలో ఇరుక్కొని లేడు ఆయన. అంతమంది పిల్లలు ఉన్నా, అంత సంసారం అయినా కూడా మనసు సపరేట్గా ఉంది. అందువల్ల దాన్నే మనకి ఇక్కడ సంఘం అనే పదం ఉపయోగించారు. ఫలం మీద సంఘం లేదు, కర్మ మీద సంఘం లేదనే విషయం చెప్పేశారు ముందు శ్లోకంలో. అవి లేవు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు అంతటా పరమాత్మను చూస్తున్నారు, తమలో కూడా పరమాత్మను చూస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. అంటే అంత జ్ఞాన స్థితికి వాళ్ళు ఎదిగిపోయారన్నమాట. అది అకర్మలో కర్మ చూడటం. వాళ్ళు కర్మలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ మనసు ఎక్కడుంది? అకర్మ దగ్గర. అకర్మ అంటే ఆత్మస్వరూపం దగ్గర ఉంది వాళ్ళది. వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఆలోచన అంతా ఏంది? ఈ కనిపించే విశ్వం అంతా కూడా బ్రహ్మమయంగా ఉంది అనే ఆలోచనలో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఈ నిమిషం ఉండి ఇంకో నిమిషం లేకుండా ఉండేది ఏముండదు వాళ్ళకి. ఎప్పటికీ ఉంటారు. వాళ్ళు జ్ఞానం. వాళ్ళు సంసారంలో ఉన్నారు, కానీ సంసారంలో ఉన్నా కూడా వాళ్ళ జ్ఞాన స్థితి వేరే. అంటే దేనికి అంటుకోకుండా ఉన్నారన్నమాట. అంత గొప్పవాళ్ళు అన్నమాట. అందుకని ప్రకృతి అది గమనించేసింది. అందుకని గంగామాత దారిచ్చేసింది. నిజమే, వాళ్ళు దేనితో అంటుకోలేదు, కర్మలు చేయడం లేదని చెప్పి ఆమె దారిచ్చేసింది. ఆయన సృష్టిగా భోంచేయడం లేదని చెప్పి ఆమె దారిచ్చింది. ఈయన బ్రహ్మచారి అని చెప్పి దారిచ్చేసింది. ప్రకృతి తెలిసిపోతుంది ఎవరు ఎట్లా స్వధర్మాన్ని ఎలా చేస్తున్నాడు, కర్మలు ఎలా చేస్తున్నారు. ప్రకృతికి అన్నీ తెలుస్తాయి, తెలియకుండా పోయే క్వశ్చన్ లేదు. కాబట్టి ఆ గంగామాత కనుక్కుంది కాబట్టి వాళ్ళ ఆమెకు దారి ఇచ్చేసింది. కాబట్టి మనకు అక్కడ ఏమర్థమవుతుంది? వాళ్ళు కర్మలు చేస్తున్నా ఆత్మలోనే ఉన్నారు, ఆత్మతోనే అనుబంధం పెంచుకున్నారు. ప్రపంచ విషయాలతో అనుబంధం లేదు. ప్రపంచంలో ఉన్నారు, ప్రపంచాన్ని పనులే చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పని ఏముంది? మనసులో ప్రపంచంతో అనుబంధం లేదు, అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ ఉంది. పరమాత్మతో మాత్రం అనుక్షణం కలిసిపోయినారు. అది వాళ్ళు చేసే పని. దాన్నే అకర్మలో కర్మ చేయడం అంటారు. కర్మలో అకర్మ. కర్మ చేస్తుంటారు, కానీ అకర్మ దగ్గర ఉంటారు. దాన్ని ఇంకొంచెం మారుద్దాం. అదే కథే, అదే కొంచెం ఏం మార్చేది ఏం లేదు. వాళ్ళకి ఇంకొక విషయం కూడా వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంటుంది. ఏందది? అకర్మలో కర్మ ఉంది అని కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన ఇంద్రియాలు ఉన్నాయి. మన ఇంద్రియాలు పనిచేయాలంటే మన లోపల మనసు పనిచేయాలి. మనసు పనిచేయకుండా కళ్ళు ఎన్నో చూడవచ్చు, కానీ మనసు చూడకుండా గుర్తించలేవు. చెవులన్నీ వినొచ్చు, మనసు చెప్పకుండా చెవులు వినలేవు. కాబట్టి ఈ విధంగా మన ఇంద్రియాలన్నీ కూడా మనసు చెప్పినట్టు వింటాయి, ప్రవర్తిస్తాయి కూడా. జ్ఞాని అయిన వాడు ఏమనుస్తాడు? ఈ ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి వెనక శక్తి ఇచ్చే ఇంకోటి ఉన్నది అని వాడు గ్రహిస్తాడు. దానికి మాత్రం ఏమీ లేవు అంటావు. మనం ఎప్పుడు తీసుకునే ఉదాహరణ సూర్యుడే. సూర్యుడు మనకు వెలుతురు ఇస్తున్నాడు, వేడి ఇస్తున్నాడు, జీవశక్తి ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ ఆయన కిరణాలకు కానీ ఆయనకు కానీ మనకుండే సుఖ దుఃఖాలు ఆయనకు అంటాం. అదే అకర్మలో కర్మ అంటే. ఆయన పని చేస్తున్నాడు, కానీ కర్మ జరుగుతోంది. కర్మలు చేసేదానికి దానికి అకర్మకు సంబంధం లేదు, కానీ అకర్మ వల్లే నీకు కర్మలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కూడా జ్ఞాని అని వాడు గుర్తిస్తాడు. వాడు అంతటా చూడగలుగుతాడు. ఇప్పుడు అంతటా చూడగలవాడు ఎలా చూస్తాడు? ఇది మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో వాళ్ళు చెప్పేశారు. మనం తెలుసుకునే మొన్నే అయింది కాబట్టి మీకు బాగా గుర్తుంటుంది. ఈ విషయం ఇంకా మళ్ళీ వివరంగా మనకు వస్తుంది. దీంట్లో కూడా ముందే చెప్పేశారు, 2వ అధ్యాయాన్ని చెప్పేశారు. మళ్ళీ వివరంగా దాన్ని అంతా డీప్గా చెప్తారు.
ఇప్పుడు 5 రూపాయల్లో విశ్వంలో ఉన్నాడు భగవంతుడు మనం చెప్పుకున్నాం. ఎట్లా? అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. 5 రూపాయలు. ఆ చిన్ముద్ర యొక్క రహస్యం చెప్పని మీకు చెప్పాను. ఆ విధంగా 5 రూపాయల్లో ఉన్నాడు. 5 రూపాయల్లో ఉన్నవాడు అన్నింట్లో ఎలా ఉన్నాడు? అస్థి అంటే ఉన్నాడు, ఉన్నది పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేదు. విశ్వమంతా ఉండి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఎలా ఉన్నాడు? భాతి, ప్రకాశిస్తున్నాడు. ప్రకాశించేవాడు ఎలా ఉన్నాడు? ప్రియంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అస్థి, భాతి, ప్రియం. కానీ నీకేం కనిపిస్తోంది? నామం, రూపం కనిపిస్తుంది. విశ్వమంతా నామం, రూపం కనిపిస్తుంది. కానీ ఈ 3 కనిపించడం లేదు. కనిపించకపోయినా ఉన్నాయి. ఉన్నది అనేది మాత్రం సత్యం. నామరూపాలు మాత్రం సత్యం కాదు. ఈ రోజున్న నామము, రూపము రేపటికి మారిపోతుంది. కానీ అస్థి, భాతి, ప్రియం 3 మాత్రం మారవు, ఎప్పటికీ ఉంటాయి. ఆ ఉన్నాడు, ఉన్నది అనేదే సత్, సత్పదార్థం. కాబట్టి సత్రూపంలో ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మ. అటువంటి సత్, చిత్, ఆనందం. అదే మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పేశారు. ఏమని చెప్పారు? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం దక్షిణామూర్తి స్తోత్రంలో. సత్, అసత్తు రూపంలో కనిపిస్తుంది పరమాత్మ, అంతటా వ్యాపించి ఉన్నాడు. అది కూడా ఎలా? ప్రకటీకరోమి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. ఆయన యొక్క ముద్ర గురించి మనం ఎంత చెప్పుకున్నాం. అంటే విశ్వమంతా ఉన్నాడు, ఉంది, నేను అనేది ఉన్నది. అంతటా ఎప్పటికీ ఉండేది నేను అనేది ఉన్నది. అదే అస్థి. అది నేనుగా ప్రకాశిస్తుంది. అది మనకి ఇష్టమైంది. ఇప్పుడు మనకు మన జీవితంలో ఎవరంటే పూర్తిగా ఇష్టం అంటే నేను అనేదే మనకి ఇష్టమైంది, అదే ప్రియమైంది. మిగతా అన్ని ఎంతమంది సంబంధాలు చెప్పు, ఎన్ని చెప్పు, అంత హుళక్కి. కేవలం నేను అనేదే మనకి ఇష్టమైంది, ఇంక వేరే ఇష్టమైంది ఏముంది. అన్నిట్లో పోతే ఎన్ని తీసేసినా లాస్ట్కు ఉండేది నేను అనే దగ్గర ఆగిపోతాం. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరంటే అన్ని తీసిపోతే లాస్ట్కు నేనేదే మనకు గెలుస్తుంది. కాబట్టి ఆ నేను అనేది ప్రేమైంది. అది దాన్ని ఏమంటారు? ఉంది అంటారు. ఆ నేను అన్నది ఉన్నది. దాన్ని మనకు ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే భాగవతంలో, కలండంబోధి కలండు గాలి గరడు ఆకాశంబునం కుంభినిం కరడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ కజ్జోద చంద్రాత్మలన్ కరడ అహంకారమునందు త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులంతంతటన్ కరండీసుండు కలండు తండ్రి వెదకంగా నేల నీయాయడన్. అంతటా ఉన్నాడయ్యా, అన్ని రూపాల్లో ఉన్నాడు ఆ పరమాత్మ, నువ్వు వెతకడానికి ఎందుకు అని ఆయన అన్నాడు. ఈ విధంగా మన కలడు అనే విషయం మనకు అందరికీ తెలుసు. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపంగా ప్రియం అనే రూపంలోనే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో చెప్పబోతున్న విషయం అదే అన్నమాట. అంతటా వ్యాపించి అంతి పనులు చేయిస్తోంది అంతా ఆత్మస్వరూపం అనే విషయము జ్ఞాని అయిన వాడు తెలుసుకోవడం కాదు, అనుభవిస్తాడు. ఆ అనుభవించిన వాడి యొక్క స్థాయిలో జరిగే వాడు ఏం చేస్తాడు? యజ్ఞంగా చేస్తాడు ఆ పనిని. ఆ యజ్ఞంగా ఎలా చేస్తాడనే విషయమే మనకు ఈ శ్లోకంలో ఇప్పుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. యజ్ఞం ఎలా చేస్తారు అసలు? యజ్ఞం ఎందుకు చేయాలి? యజ్ఞం అంటే ఏంది అసలు? యజ్ఞం అంటే ఏంది? అది త్యాగపూర్వకమైన క్రియ, ఒక పని త్యాగం. అంటే అది చేయడం వల్ల మనకు చెప్పేశారు ముందే. యజ్ఞం ఎందుకు చేయాలో చెప్పేశాడుగా ఆయన. వేదాలు ఇచ్చాను, వేదాల ద్వారా నువ్వు యజ్ఞం చేస్తే, యజ్ఞం నుంచి హోమం చేస్తే, హోమం పోయి దేవతలు స్వీకరిస్తే, దేవతలు వర్షం ఇస్తే అన్నాద్భవంతి భూతాన్ని చెప్పేశాడు. ఆ త్యాగపూర్వకమైన క్రియ నువ్వు చేయడం వల్ల నీకు అన్ని సమకూరుతాయని చెప్పేశాడు. ఇప్పుడు జ్ఞాని అయినవాడు ఎలా వస్తాడు? ఆ బ్రహ్మ అంటే కలడు అని అర్థం. ఆయన కలడు, ఉన్నాడు అని నమ్ముతాడు. జ్ఞాని అయినవాడు నమ్మడం కాదు, అనుభవిస్తున్నాడు.
తనలో చూస్తున్నాడు, ఉన్న పరమాత్మను తనలో చూస్తున్నాడు. ముందు అంతటా చూస్తున్నాడు. అంతటా చూసేటప్పుడు వాడి యొక్క పరిస్థితి ఏంది? వాడు తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా అంతటా పరమాత్మని చూస్తాడు. అదే కదా ప్రహ్లాదుడు చేసింది. ఆయన అంతటా చూశాడు. చూడని పదార్థం లేదు, ప్రతి దగ్గర బాగా పరమాత్మను చూశాడు. అంతటా చూడని వాడే హిరణ్యకశిపుడు. ఆ కథలో ఉండే ఇన్నర్ మీనింగ్ అదే కదా. ఆయన చూడలేదు, ఈయన చూశాడు. చూశాడు కాబట్టి ఆ నరసింహస్వామి వస్తే భయపడలేదు. ఎందువల్ల? తన లోపల కూర్చున్న నరసింహస్వామి ఎదురుగా కనిపిస్తున్నాడు అంతే. ఆయనకి భయమే ఉంది, ఇంకా భయం లేదు. భయం అనేది ఎగరగొట్టబడింది. భగవంతుడు తనలో కూర్చో ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి భయమే ఉంది ఇంకా. కాబట్టి అంతటా వ్యాపించిన పరమాత్మను గుర్తిస్తారు ఆ జ్ఞానులైన వాళ్ళు. గుర్తించినప్పుడు వాళ్ళ యొక్క యజ్ఞం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు ఈ శ్లోకంలో. మనకి ఇప్పుడు చాలా 12 రకాల యజ్ఞాలు చెప్తారండి. ఇక్కడ నుంచి 12 రకాల యజ్ఞాల్లో మనం చేసే ఏ కార్యక్రమం అయినా మనకు ఆ యజ్ఞంలో దాంట్లో మనం ఉంటాం. మనం కూడా యజ్ఞమే చేస్తున్నాం. నిజంగా జీవితం అంటే యజ్ఞమే. ఆ యజ్ఞం అనేది ఏ కేటగిరీలో మనం ఉంటాం అనేది మనకు ఆ 12 దాంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం సంపూర్ణమైన జ్ఞానం. ఇప్పుడు మీకు చెప్పానే ఉదాహరణగా వశిష్ఠుడు, దుర్వాస మహాముని వాళ్ళ స్థాయిలో ఉండే యజ్ఞం ఇది ఇప్పుడు చెప్పేది. కాబట్టి మనం తెలుసుకుందాం వాళ్ళ స్థాయిలో యజ్ఞం ఎలా ఉంటుంది. బ్రహ్మార్పణం. బ్రహ్మ అర్పణం అర్పించే ఆ యజ్ఞంలో అర్పించేవన్నీ కూడా ఆ పరబ్రహ్మే. ఆ పరబ్రహ్మ అంటే కలడు, అస్థి, ఉన్నాడు. వాడికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు దానికోసం ఉపయోగించే ఉంటాయి కదా, సృక్కు, స్రవం ఉంటాయి. వాటితో వాళ్ళు నెయ్యి పోసి యజ్ఞం చేస్తారు కదా. ఆ రెండు కూడా అర్పించే రెండు కూడా ఆ పరమాత్మగా కనిపిస్తాడు. అది ఎలా కనిపిస్తారండి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అది చెప్తే మీకు ఈ శ్లోకం అంతా అర్థమైపోతుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్తాడు. భగవంతుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు, నిన్ను చూసినంత స్వచ్ఛంగా నేను భగవంతుడు నిజంగా సత్యంగా చూస్తున్నాను అంటాడు. మరి నాకు దర్శనం చేయించమంటాడు. అప్పుడు ఆయన మీద చేయి పెడతాడు. అట్లా పెట్టంగానే నేను గిర్రం తిరిగిపోయి అంతటా పరమాత్మ కనిపిస్తాడు. తనలో కనిపిస్తాడు, అంతటా కనిపిస్తాడు. అదే జాసలో ఇంటికి వచ్చేస్తాడు. ఆయన దారిలో వస్తుంటే ఆయనకి అందరూ పరమాత్మ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతటా పరమాత్మే అన్ని రూపాలు తిరుగుతున్నట్టుగా ఆయన కనిపిస్తుంది. ఇంటికి వస్తే అమ్మ అన్నం పెడుతుంది. పెట్టే అమ్మ పరమాత్మగా కనిపిస్తుంది. మళ్ళీ అన్నము పరమాత్మ కనిపిస్తుంది. ఆ అన్నం ప్లేటు పరమాత్మ కనిపిస్తాడు. తింటున్న తన శరీరం కూడా పరమాత్మ కనిపిస్తుంది. అన్నం తినలేకపోతాడు. ఇంకా ఏం తింటాడు? ఇంకా అంతా పరమాత్మే కనిపిస్తున్నాడు. కనిపించిన ప్రదేశం లేదు, కనిపించకుండా ఉండే ఏ వస్తువు లేదు. ఇంకా ఆయనకి ఏం దిక్కు దోసడు. వాళ్ళు అమ్మ అడుగుతుంది ఏం తినడం లేదని చెప్పి. ఆయనకేం జవాబు చెప్పలేకపోతాడు. ఆయన తన్మయత్వంలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, అయోమయంలో పడిపోయాడు. ఒక్కసారిగా అంతటా పరమాత్మ తిరుగుతున్నాడు. ఇంకా ఎక్కడ ఏమీ లేదు, ఇంకా అంతటా అదే ఉంది. కాకపోతే అనేక రూపాలు తిరుగుతోంది. అది కనిపిస్తోంది ఆయనకి. ఆ అనుభవం ఆయన ఇచ్చాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస గారు. ఆయన వెంటనే మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోతాడు. నా వల్ల కాదు, నేను చూడలేకపోతున్నా, మామూలుగా ప్రపంచం కనిపించేటట్టు చేయమంటాడు. వెంటనే ఆయన మీద చేయి పెట్టంగానే మళ్ళీ అందరూ మామూలు మనుషుల్లాగా కనిపిస్తారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది నిజంగానే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే. ఇప్పుడు ఆయన శక్తి ద్వారా ఆయన తెలుసుకున్నా కూడా ఆ అనుభూతిని కూడా భరించడం చాలా కష్టం. ఎందుకు? ఆ స్థాయికి మనసు ఎదగాలి, జ్ఞానస్థితికి ఎదగాలి. ఇప్పుడు జ్ఞానస్థితిలో ఎదిగిన వాడికి ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మీకు వివేకానంద గురించి చెప్పానే, ఆ విధంగా ఉంటుంది అతనికి. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. అతనికి ఏమనిపిస్తుంది? యజ్ఞం కోసం వాడబడేటువంటి ఆ సృక్కు, స్రవం అనే ఆ రెండు, ఆ నెయ్యి పోసే అవి ఏమనిపిస్తుంది? ఆ బ్రహ్మ పదార్థమే అనిపిస్తుంది. కళ్ళడు, సత్తుగా కనిపిస్తుంది. ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఆ రూపంలో కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకైతే బంగారు నగలన్నీ కూడా మనం ఏమనుకుంటాం? రాళ్లతో చేసాము, రత్నాలతో, దేంతో దాంతో లోపల నీరుతో బంగారమే. బంగారంలోనే అవన్నీ అతికిస్తావు కదా. మనం ఏమనుకుంటాం? అన్నీ ఉన్నాయని చెప్పేసి బంగారం అంగడి కొనమంటే
వాడేం చేస్తాడు, ఆ రాళ్ళని తీసేసి బంగారం మాత్రమే కొంటాడు. దాని అంతా బంగారమే ఉంది, లోపలంతా బంగారం ఉందనే వాడు లెక్క పెడతాడు. వాడు ఆ రాళ్ళు గీళ్ళు వాడిని తీసేస్తాడు. అంటే అంతటా వ్యాపించిన పరమాత్మ కూడా బంగారం లాంటి వాడు, అంతటా ఉన్నాడు ఆయన. ఆ నామం రూపం తీసేయంగానే అది అది కూడా వాడు కాల్చి తీసుకుంటాడు. బంగారం తీసుకోమంటే ఎలా తీసుకుంటాడు, నగనట్టే కొనుక్కోడు, దాన్ని తీసి మళ్ళీ కాల్చి ఆ బంగారం సపరేట్ చేసి వాడు కొనుక్కుంటాడు, అంతే కదా జరిగేది. అలాగే ఒక బంగారు నగలో ఏ విధంగా అయితే బంగారం కూర్చో ఉందో, విశ్వమంతా కూడా ఆత్మస్వరూపంగా భగవంతుడే కూర్చో ఉన్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం చిన్నప్పుడు బొమ్మలను ఆడుకుంటాం, అనేక చెక్క బొమ్మలతో ఆడుకుంటాం మనం చిన్నప్పుడు. చూడండి, బొమ్మ గుడ్లు అవే, వంట చేసే పదార్థాలు అవే, ఆ గిన్నెలు అవే, స్పూన్స్ అవే, అంతా చెక్క సామాన్ తీసుకుంటాం, ఆ చెక్క బొమ్మలు తీసుకుంటాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, బాజా భజంత్రీలు అందరూ చెక్క బొమ్మలే. వాటన్నిటిలో మనం బాగా ఆడుకుంటాం. దాంట్లో ఉన్నదంతా చెక్కే, మనం అది గ్రహించాం. మనం మాత్రం ఆడుకునేసేపు ఆడుకొని ఆ పెద్ద అయిన తర్వాత కూడా మన పక్కనే పండుకోబెట్టుకొని, పండుకుంటే మన పక్కనే వాటిని అతుక్కోబెట్టుకొని నిద్రపోతాం. దాంట్లో ఉన్న చెక్క అన్నిట్లో ఉందనే విషయం మనం గ్రహించాం, ఆడుకుంటాం. అట్లాంటి వాళ్ళ మనము. కానీ జ్ఞాని అయిన వాడు ఆ బొమ్మలన్నింటిలో చెక్కను మాత్రమే చూస్తాడు. మనకు వాళ్లకు తేడా, అంత లోపల ఉన్న పదార్థం మీద వాడి దృష్టి ఉంటుంది జ్ఞానికి, బయట ఉండటం మీద ఉండదు. నామరూపాలుగా కనిపించే దానికన్నా కూడా లోపల ఉండే ఆత్మస్వరూపాన్ని ఆ జ్ఞాని చూడగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకు అదే చెప్తున్నారు, బ్రహ్మార్పణం. బ్రహ్మ అర్పించే దాన్ని బ్రహ్మ ఆ పరమాత్మ అనిపిస్తోంది. బ్రహ్మ హవిహి, ఆ హవిస్సుగా వేసేటువంటి పదార్థాలు ఏమున్నాయో, ఆ ఆవు నెయ్యి కానీ దాంట్లో వేసేది, నవధాన్యాలు కానీ, లేకపోతే మనకు అన్ని తెస్తారు చూడండి, మూలికలు తీసుకొస్తారు చెట్ల నుంచి. ఏమేమి తెస్తారు, మోదుగా, మేడి, రావి, మర్రి, బిల్వ, అటువంటి చెట్ల యొక్క మూలికల్లాగా కొన్ని చిన్న చిన్న కట్టెపలు చేసుకొచ్చి పెట్టుకుంటారు. వాటితో వాళ్ళు యజ్ఞంలో ఉపయోగిస్తారు. అవి కూడా అతనికి బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది, పరమాత్మగా కనిపిస్తాడు ఆ జ్ఞానికి. బ్రహ్మాగ్నవు, దాంట్లో ఉండే అగ్నిదేవుడు కూడా, ఆఖరి లోపల అగ్నిదేవుని వెలిగించి కదా వాళ్ళు చేస్తారు యజ్ఞం. ఆ అగ్నిదేవుడు కూడా బ్రహ్మదేవుడు, పరబ్రహ్మగా ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. బ్రహ్మాణ, ఆ యజ్ఞం కూర్చొని చేసేవాడు కూడా ఆ పరమాత్మగా కనిపిస్తాడు. హుతం, దాంట్లో వేసిన దాన్ని స్వీకరించే పైనండే ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా వాడికి బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. బ్రహ్మైవ తేన గంతవ్యం, ఈ విధంగా ఆఖరికి ఆ యజ్ఞం చేస్తే వచ్చే ఫలితం కూడా ఆ బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంకా బ్రహ్మకర్మ సమాధిన, ఈ విధంగా అతను బ్రహ్మకర్మ సమాధిన, వాడు ఏ పని చేసినా ఏం చేసినా కూడా ఆ బ్రహ్మ తప్ప ఇంకోటి లేదు అనే స్థితికి వాడు వచ్చేస్తాడు. అది అలా సమాధిన, ఏకాగ్ర బుద్ధితో వాడు తెలుసుకుంటాడు ఆ విషయాన్ని. అంతటా పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు, అది తప్ప ఇంకోటి లేదు విశ్వంలో అనే విషయాన్ని వాడు, ప్రపంచంలో ఉండేదంతా పరమాత్మ అనే విషయం వాడికి అనుభవంలోకి వచ్చేస్తుంది. ఆ అనుభవమే ఒక యజ్ఞంగా అవుతుంది. అంటే వాడు ఏ పని చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆ పరమాత్మ స్వరూపమే వాడికి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాడికి అది తప్ప వేరే కనిపించదు ప్రపంచంలో. ఆ విషయాన్నే మనకి ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నారు. అందుకని ఈ శ్లోకాన్ని మనము ఏమన్నా తింటున్నా, తాగుతున్నా, వాటన్నిటికీ కూడా మనం ఆహారం తీసుకుంటున్నా కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటాం. ఎందువల్ల చెప్పుకుంటాం, మనం తినే పదార్థాల్లో కానీ, తయారు చేసినప్పుడు చేసే దోషాలు కానీ, లేకపోతే ఆ తయారు చేసే పాత్ర వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ, లేకపోతే చేసే మనస్సు కూడా కొంతమందికి దోషభూయిష్టంగా ఉండొచ్చు. వంట చేస్తుంటారు కానీ మనస్సు కూడా చెడ్డదిగా ఉండొచ్చు. ఈ దోషాన్ని పోవడానికి కోసంగా ఈ శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉంటాం. మన అన్నం ఎక్కువగా ఈ శ్లోకం చెప్తుంటారు. అన్నమే కాదు, ఏ పదార్థం తీసుకున్నా ఈ శ్లోకం చెప్పుకొని తీసుకోవాలని మనకు చెప్తుంటారు శాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఈ దోషాలు పోవడం కోసంగా. కాబట్టి ఈ విధంగా బ్రహ్మకర్మ సమాధిన, ఆ బ్రహ్మజ్ఞానికి ఉండే పేరేంటంటే వాడికి ఏకాగ్రమైన చిత్తం ఉంటుంది. వాడు బ్రహ్మకర్మ సమాధి అని వాడికి పేరు వస్తుంది. ఏం పేరు వస్తుంది, ఏకాగ్రతగా వాడు అంతటా బ్రహ్మాన్ని చూస్తాడు.
ఆ యజ్ఞంగా, అది ఒక యజ్ఞంగా చేస్తాడు. వాడు ఏ పని చేస్తున్నా కూడా యజ్ఞ రూపంగా భావించి చేస్తాడు అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు భగవంతుడు. ఇంత గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 24వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.